గురువుగారు రీసెంట్ టైమ్స్‌లో ఎక్కువ దక్షిణామూర్తిని పూజించడం మొదలుపెట్టారు. అందరూ దక్షిణామూర్తి పూజ చేయవచ్చా? ఒక పాయింట్. ఇంకొకటేందంటే దత్తాత్రేయ స్వామి వారిని కూడా పూజించేవాళ్ళు గదా! దక్షిణామూర్తికి, దత్తాత్రేయ స్వామి వారికి ఉన్న మధ్య భేదాలేంటి? ఈళ్ళిద్దరిని ఏ విధంగా ఉపాసన చేయాల్సుంటుంది? నిజంగా చెప్పాలంటే దత్తాత్రేయ స్వామి వారి లక్షణాలు, దక్షిణామూర్తి లక్షణాలు 2 ఒకటే. ఓకే. మేధస్సు, వేదం హ్మ్. ఈ 2 నాన్న లక్షణాలు. ఓకే. మేధ, దక్షిణామూర్తి. మేధ అంటే ఎవరు? దక్షిణామూర్తి యొక్క భార్య. ఓకే. దక్షిణామూర్తి స్వామి వారి భార్య మేధ. ఓకే. మేధస్సు అంటే ఏంటి? జ్ఞానం కదా. అవును. వేదం అన్న జ్ఞానమేగా. అవును. అవునా? ఆయన చుట్టూ 4 శునకాలు ఉంటాయి దత్తాత్రేయుడికి. అవును. 4 వేదాలని చెప్తాం. అవును. దక్షిణామూర్తి జ్ఞాన సంపదనిచ్చేటువంటి వాడే, దత్తాత్రేయుడు జ్ఞాన సంపదనిచ్చేటువంటి వాడు. ఓకే. కాకపోతే దీంట్లో ఈజీ, కొంచెం కష్టం, 2 రకాల విధానాలు. హ్మ్. దత్తాత్రేయ స్వామి వారి దగ్గర పరీక్షలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. మనతోనే ఉంటాడు, మన పక్కనే ఉంటాడు, మనం తెలుసుకోలేం. ఓకే. అనేక రకాలైనటువంటి పరీక్షలు ఉంటాయి. హ్మ్. దక్షిణామూర్తిది అలా కాదు, హ్మ్. తొందరగా అనుగ్రహించేటువంటి దేవత. ఓకే. దక్షిణామూర్తిని ఆరాధన, జపము, తపస్సు, ధ్యానాలు, శ్లోకాలు, అష్టకాలు ఇవన్నీ తీసి పక్కన పెడితే హ్మ్. మనం దక్షిణం వైపుగా స్వామివారి పటాన్ని పెట్టి, హ్మ్. ఉత్తరం గోడకి దక్షిణ వైపుగా పటాన్ని పెట్టి, పిల్లల్ని ఎదురుగా కూర్చోబెట్టి రోజు ఒక 10 నిమిషాల పాటు పటాన్ని చూడమని చెప్పండి, ఇంకేమొద్దు. ఓకే. జ్ఞానం కలుగుతుంది. ఓకే. అంత గొప్ప ఇది. హ్మ్. ఆయన ఉండేది కూడాను ఒక చెట్టు కింద, రావి చెట్టు కింద ఉంటారు అవును. స్వామీజీ. హ్మ్. అవునా? హ్మ్. మనకి రావి చెట్టు అనేటువంటిది ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి ఒక ఇది. ఇప్పుడు పిప్పల్ ట్రీ అని చెప్పి ఇప్పుడు జనాలందరూ వాటి చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. అవును. ఎన్నో వేల సంవత్సరాల క్రితమే తిరగండి అని చెప్పి మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు. దాని చుట్టూ తిరిగితే దాని వల్ల వచ్చేటువంటి ఆక్సిజన్ గాలి ఏదైతే ఉంటుందో హ్మ్. అది సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. సంతానం లేనటువంటి వాళ్ళు కూడా సంతానాన్ని ఇస్తుంది ఓకే. ఆ చెట్టు నుంచి వచ్చేటువంటి గాలి. హ్మ్. సైంటిఫిక్ రీజన్ అది, హ్మ్. ఓ మాట చెప్పాలి అంటే. హ్మ్. అందుకని రావి చెట్టుని ప్రదక్షిణంగా చేయండి. ఇక్కడ మన ధర్మంలో నన్ను ఒకటి గమనిస్తే, మనిషికి మంచి చేసే ప్రతిదాన్ని దైవంగా భావించాము, ఓకే. అంతే. ఇదే హిందూ ధర్మం. ఓకే. మనిషికి రావి చెట్టు వల్ల ఉపయోగం ఉంది. హ్మ్. దాన్ని ఏం చెప్పాము? మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణి, అగ్రతస్వరూపాయ, అశ్వత్థాయ నమో నమః అని చెప్పేసాం. హ్మ్. మూలలో బ్రహ్మ ఉంటాడు, మధ్యలో విష్ణుమూర్తి ఉంటాడు, అగ్రత శివరూపాయ, కొమ్మల్లో శివుడు ఉంటాడు. సో కాబట్టి మీరు పూజించండి చెప్పాం. హ్మ్. కానీ దానివల్ల వచ్చేటువంటి ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో ఆ గాలి పీల్చడం ద్వారా మనకు ఉండేటువంటి అనేక రకాలైనటువంటి రోగాలు పోతాయి. హ్మ్. గర్భానికి సంబంధించినటువంటి వ్యాధులు ఏదైనా ఆడవాళ్ళకి ఉన్నా, హ్మ్. అంటే వాటిని ఏదో అంటుంటారు నాన్న, ఆడవాళ్ళకు ఉండేటువంటి సమస్యలు, ఋతుక్రమ సమస్యలు అంటాం కదా, అవును. ఆడవాళ్ళ అవును. సమస్యలు, హ్మ్. హ్మ్. అలాంటివి కూడా ఆ గాలి పీల్చడం ద్వారా పోతాయని చెప్పి శాస్త్రం, సైన్స్ అది. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. సో అలాంటి చెట్టు కింద కూర్చొని ఉన్నటువంటి దక్షిణామూర్తిని హ్మ్. ఆరాధిస్తే హ్మ్. ఆరోగ్యం వస్తుంది, మేధస్సు వస్తుంది, ముఖ్యంగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఓకే. జ్ఞాపకశక్తి ఇప్పుడున్నటువంటి పిల్లలు చాలా తక్కువ మందికి ఉంది. ఓకే. మన పూర్వీకులు చూడండి, 80 ఏళ్ళు ఉన్నా సరే ఏ వస్తువు ఎక్కడ పెట్టారో టక్కన పోయి తీసుకొచ్చేస్తారు. అవును. ఇప్పుడు పక్కనే ఉంటుంది, దాన్నే వెతుక్కుంటూ ఉంటారు, మిగిలిన ఇల్లంతా వెతుకుతారు. మన మధ్య వచ్చిన జోక్ కూడా చదివాను. ఇంటికి వచ్చేసరికి ఎప్పుడు చెల్లాచెదురుగా ఉండే ఇల్లంతా నీట్గా ఉందిట. భర్త అడిగాడు, ఏంటబ్బా ఇల్లు ఇంత నీట్గా సర్దావంటే, పొద్దునుంచి నా ఛార్జర్ కనపడలా, ఆ హడావిడి మొత్తం సర్దుకుంటూ వచ్చానని చెప్పింది. ఛార్జర్ చూస్తే ప్లగ్ ఉంది. సో అలా ఉంటుంది ఇప్పుడున్నటువంటి వాళ్ళ జ్ఞాపక శక్తి. ఆ మేధస్సు పెరగాలి, జ్ఞాపక శక్తి పెరగాలి అంటే, ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు అన్న, డాక్టర్ చదువుకున్న చదువు ఒక 5 సంవత్సరాలు చదువుతాడు, ఎంబీబీఎస్. ఇది జీవితాంతకాలం గుర్తుండాలంటే మేధస్సు కావాలి కదా. ఆ మేధస్సుని ఇచ్చేటువంటి వాడు మేధా దక్షిణామూర్తి. మేధా దక్షిణామూర్తి స్తోత్రం ఒకటి ఉంటుంది అన్న, 14 శ్లోకాలు ఉంటాయి. వాటిల్లో ఎంత అర్థం ఉంటుంది అంటే అంత గొప్ప అర్థం ఉంటుంది. రాహువు సూర్యుడిని పట్టి వదిలిన తర్వాత సూర్యుడు ఎలా ఉంటాడో, నీ జ్ఞాపక శక్తి, నీ మేధస్సు అలా వెలిగిపోతుందని చెప్తాడు శ్లోకాలు. అందులో ఇంకోటి కూడా ఏంటంటే, అన్ని ఇందాక నేను చెప్పాను చూడండి, పఠాన్ని చూస్తే చాలు మనకు అన్నీ వస్తాయని చెప్పాను కదా. చిత్రం వటతరోన్మూలే, చిత్రం, ఒక చిత్రం కనబడుతుంది. ఏంటి అంటే వటతరోన్మూలే, ఒక రావి చెట్టు కింద జరుగుతోంది ఇది.
వృద్ధా శిష్య గురోర్ యువ. ఓకే. గురువు గారు చాలా యువకుడు, ఉమ్. శిష్యుడు వృద్ధుడు. ఉమ్. వృద్ధా శిష్య ఉమ్. గురో యువ. ఉమ్. మౌనౌస్తు చిన్న సంశయ. ఉమ్. మౌనౌస్తు వ్యాఖ్యానం చిన్న సంశయ. ఉమ్. గురువు గారి మౌనంలో శిష్యుడికి ఉండేటువంటి అనుమానాలు మొత్తం తీరిపోయినాయి అని చెప్తాడు. ఉమ్. గురోస్తు మౌన వ్యాఖ్యానం, గురువుగారు మౌనంగానే ఉన్నారు. ఉమ్. శిష్యాస్తు చిన్నము అంటే పోవటం, సంశయా డౌట్లు మొత్తం క్లారిటీ వచ్చేసింది. ఓకే. దీన్ని బట్టి దక్షిణామూర్తి పఠాన్ని చూస్తే మనకు ఉండేటువంటి జ్ఞానం పెరుగుతుందా లేదా? అవును. ఆ ఒక్క శ్లోకంలో దాని పరమార్థం అదే. ఉమ్. ఆయన చూస్తే చాలు మనకు జ్ఞానం కలుగుతుంది అంటారు. చాకటి వారు కూడా అదే చెప్తారు, పిల్లలకి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం నేర్పించండి, ఆయన చూపించండి అని చెప్పి. ఉమ్. అందుకే మనకి శివాలయంలో కూడాను దక్షిణం వైపు ఉంటాడు మేధా దక్షిణామూర్తి. ఓకే. ఎక్కడ చూస్తే ఉమ్. ఉత్తరం వైపు చండీశ్వరుడు ఉంటాడు, ఉమ్. దక్షిణ వైపు మేధా దక్షిణామూర్తి ఉంటాడు. ఉమ్. ఆయన దక్షిణం వైపు తిరుగుంటే మనం ఉత్తరం వైపు తిరుగుంటాం. ఓకే. అవును. ఆయనకి ఎదురుగా ఆపోజిట్లో కూర్చున్నామండి. అవును. ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి ఎంత గొప్పగా సైంటిఫిక్ రీజన్తో చెప్పారో చెప్తా. ఉమ్. ఒక విగ్రహం మీద నుంచి వచ్చేటువంటి గాలి ఉమ్. మనకి ఇటువైపు ఉత్తరం వైపు నుంచి ఎక్కువ గాలులు వస్తుంటాయి, అవును. అవునా? అవును. అందుకని మనం దక్షిణం వైపు విండోస్ ఉండవు, ఉత్తరం వైపే విండోస్ ఉంటాయి మనకి ఇళ్లలో, గమనించండి, అవును. అవునా? అవును. ఈ విగ్రహం మీద నుంచి వచ్చినటువంటి గాలి చాలు పిల్లవాడి మేధస్సు పెరగడానికి అని చెప్పి శాస్త్రం ఎంత సైంటిఫిక్ రీజన్తో చెప్పారో చూడండి. ఆ, ఓకే గురువు. అవునా? ఇది దక్షిణామూర్తి అంశం. ఉమ్. నిజంగా దక్షిణామూర్తికి జరిగేటువంటి అభిషేకం, గురువారం రోజున జరిగేటువంటి అభిషేకంలో పాల్గొన్నా చాలు నాన్న. మనకి ఎక్కువగా శ్రీకాళహస్తిలో మేధా దక్షిణామూర్తి, మనం శివుణ్ణి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మేధా దక్షిణామూర్తి విగ్రహం ఉంటుంది. ఓకే. అక్కడ గురువారం అభిషేకం చేస్తాను నాన్న. ఉమ్. మీరు చాలా మంది సర్పదోషాలు ఉన్నాయి, వాటి దోషాలకి ఈ దోషాలకి పోతున్నాం, పూజలు చేయించుకోవడానికి వెళ్తున్నాం, కానీ ఉమ్. ఒక్కసారి గురువారం రోజున మేధా దక్షిణామూర్తి అభిషేకాన్ని కళ్ళారా చూడండి. ఉమ్. జీవితంలో అంతకుమించిన పరమానందం ఇంకెక్కడ కలగదు మనకి. అంత గొప్పగా ఉంటుంది అభిషేకం కూడా. స్వామివారి గంధం పూస్తే మొత్తం గంధంతో తయారు చేసిన విగ్రహం లాగా ఉంటుంది. విభూతి పోస్తే విభూతి తయారు చేసిన విగ్రహం లాగా ఉంటుంది. పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, అనేక రకాలైనటువంటి ద్రవ్యాలతో హోమం చేస్తూ అక్కడ అభిషేకం చేస్తూ ఉంటారు. ఓకే. అది చాలా గొప్పగా కనపడుతూ ఉంటుంది. ఉమ్. అది దక్షిణామూర్తి యొక్క లక్షణాలు, మేధస్సును పెంచడం. ఓకే. ఇక దత్తాత్రేయ స్వామి వారు, ఉమ్. ఆయనకుండే లక్షణం ఏంటి అంటే కష్టాలని నివారణ చేసేటువంటి లక్షణం. ఓకే. వేదం అంటేనే విజ్ఞానం. అవును. ఈ దాంట్లో ఉన్నంత విజ్ఞానం ప్రపంచంలో మరి ఎక్కడా లేదు కాక లేదు అనేది ఎవరైనా ఒప్పుకోవాల్సిన నిజం అది, అవును. కదా? వేదాలని తన ఆధీనం చేసుకున్నటువంటి, తను స్వాధీనపరుచుకున్నటువంటి భగవంతుడు దత్తాత్రేయ స్వామి వారు. ఓకే. ఇప్పుడు మనకి ముఖ్యంగా గురుగ్రహం బాగాలేదు అని చెప్పి అనుకుంటుంటాను, ఉమ్. అవును. అవునా? ఇప్పుడు దీపం లేని ఇల్లు, ఉమ్. ధ్వజస్తంభం లేని గుడి, ఉమ్. గురువు లేని విద్య, ఈ మూడు కూడాను వృధా, అవును. కదా? ఇప్పుడు ఎవరికైనా ఏదైనా మంత్రం, ఒక దేవతా మంత్రం మనం స్వీకరించాలి అనుకునేటువంటి సమయంలో దత్తాత్రేయ స్వామి వారి పటం ముందు చిన్న పేపర్ మీద రాసి మంత్రాన్ని ఉమ్. దేవుడి ముందు పెట్టి మరలా మీరు తీసుకొని స్వీకరించి చదువుకోవచ్చు, ఉపదేశం తీసుకోవచ్చు. ఓకే. ఆయనే గురువు, ఓ. దత్తాత్రేయుడే గురువు. ఓకే. సో మనం ఇక్కడ అంటే ఇప్పుడు మాట చెప్పండి, ఈ మధ్య కాలంలో ఇటీవల కాలంలో బాగా పెరిగింది దత్తాత్రేయ స్వామి వారికి పూజ చేయడం, అవును. ఇవన్నీ జరిగినాయి. ఉమ్. కానీ ఒకప్పుడు ఉత్తరాదిన గానగాపూరు, ఉమ్. అవును. గానగాపూర్ కంటే కూడా ఎక్కువగా పూజలు జరిగేది, అసలు మంత్ర యంత్ర తంత్ర రహస్యాలు కనుక్కున్నదే దత్తాత్రేయుడు. కేరళ మొత్తం దత్తాత్రేయ ఆరాధన ఉంటుంది ఈ ఉపాసన చేసేటువంటి వాళ్ళందరికీ కూడా. ఓకే. అంటే గురువు అనుగ్రహం కావాలి ఆ. అనేటువంటి ఒక తపనతో చేస్తూ ఉంటారు. ఓకే. గురువు అనుగ్రహం ఏ రూపంలో వస్తుంది? విజ్ఞాన రూపంలో, వేద రూపంలో వీళ్ళకి అందుతూ ఉంది. ఆ మంత్రాన్ని ఏ రకమైనటువంటి ప్రయోగాలు చేయాలి, ఏ బీజాక్షరాలు ఎక్కడ వాడాలి అనేటువంటి విద్యను కూడా దత్తాత్రేయుడికి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదని చెప్పాలి. ఆ. అంత గొప్ప విద్య. మీరు చూడండి, పుస్తకం బుక్ స్టాల్కి వెళ్ళండి, ఉమ్. డివోషనల్ బుక్ స్టాల్కి వెళ్ళండి, ఉమ్. కేరళ దత్తాత్రేయ మంత్ర యంత్ర తంత్ర రహస్యాలని చెప్పి పుస్తకాలు అమ్ముతుంటారు. ఓకే. దత్తాత్రేయుడు చెప్పినటువంటి, ప్రసాదించినటువంటి ఒక వరం. ఓకే. వీటిల్ని మానవులు దుర్వినియోగపరుచుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు ఒక 100 రూపాయల నోటు ఉంది నాన్న, మంచివాడి చేతిలో ఉంటే వాడు తిని నలుగురికి అన్నం పెడతాడు. అవును. చెడ్డవాడి చేతిలో ఉంది, మందు దాగి పక్కన పడుకుంటాడు తప్ప దాగి, అవును. అవునా? ఈ మంత్రాల పరిస్థితి కూడా అంతే. ఆయన ఇచ్చిన వరం
మంచికి ఉపయోగించుకుంటారా అంటే దుర్వినియోగం చేస్తున్నారు, అవును. ఎక్కువగా చెడుకు వాడుతున్నారు. ఉమ్, వాటిని క్షుద్ర దేవత ఆరాధనగా మార్చుకొని. అవును. ఇప్పుడు మీరు కేరళలో చూడండి, ప్రపంచంలో ఎక్కడా లేనంత క్షుద్రోపాసన కేరళలోనే ఉంటుంది. అవును గురుదేవ. ఎక్కడా లేదు. ఉమ్, మనిషిని ఉమ్, కత్తితో పొడవకుండా, గనుతో కాల్చకుండా, కొట్టకుండా, తిట్టకుండా 41 రోజులు మనిషిని చంపుతారు. ఆ, పంది మాంసాన్ని లిక్కర్లో ఉంచి హోమం చేస్తారు నాన్న. ఆ, శత్రువు పేరు తెలిస్తే చాలు ఆ, 41 రోజులు. మీరు విన్నారా ఎప్పుడైనా కేరళలో మర్డర్స్ జరిగినట్టుగా? ఆహా, మిగిలిన రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాలు వింటూ ఉంటాం, అవును, కేరళలో వినం మనం. అవును, అతి తక్కువ, అవును. ఎవడో అవివేకుడు ఇది చేయాల్సింది తప్పితే ఉమ్, ఇలాంటి క్షుద్రోపాసన ద్వారా ఎక్కువగా చేస్తుంటారు. కానీ దత్తాత్రేయ స్వామి వారు ఇచ్చింది క్షుద్రోపాసన కాదు, దేవతారాధనా విధానాన్ని. ఉమ్, దాన్ని మనవాళ్ళు దుర్వినియోగపరుచుకుంటున్నారు అంతే. ఓకే. ఆయన దత్తాత్రేయ స్వామి వారికి కనుక పూజ చేస్తే ఎవరికైతే వివాహం కావట్లేదో, సంతానం కలగట్లేదో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా మంచి అనుగ్రహాన్ని ఇస్తాడు. ఓకే. గురువు అనుగ్రహం ఉంటే వివాహం అవుతుంది, విద్య వస్తుంది, ఉద్యోగం వస్తుంది, ఆర్థికంగా బాగుంటాం. అవును, మనం చాలా మంది కూడా లక్ష్మీదేవిని శుక్రవారం పూజ చేస్తుంటాం కదా, అవును. కానీ గురువారానికి ఇంకో పేరుంది నాన్న, ఉమ్, లక్ష్మీవారం అంట. ఓకే. లక్ష్మినిచ్చేది ఎవరు? గురువు గురువు. కదా. ఆ, మరి దత్తాత్రేయుడు కూడా గురువే కదా. ఆ, ఇప్పుడు నిజంగా ఒక మాట చెప్పాలంటే, ఇందాక మనం మాట్లాడుకున్న ఒక సబ్జెక్ట్లో కూడా ఉమ్, సాయిబాబాకి దత్తాత్రేయుడికి లింక్ కలిపారు కొంతమంది. అవును. అసలు ఆయనకి సంబంధం లేదు. ఓ పక్క పక్కన ఊళ్ళలో ఉంటే లింక్ కలిపేయటమేనా? దగ్గరలో ఉంటే, ఆ, ఒకే రాష్ట్రంలో ఉంటే ఆ, అంతే కదా. ఓకే. మరి అదే రాష్ట్రంలో ఉన్న త్రయంబకేశ్వరం ఉంది, ఆ, చాలా దేవాలయం ఉన్నాయి, ఉజ్జయిని, మన కొల్హాపూర్ లక్ష్మీదేవి ఉంది. మరి వాళ్ళతో ఎందుకు కలపరు? ఓకే. ఉమ్, ఒక రాజకీయపరమైనటువంటి కుట్ర, హిందువుల మీద పడుతున్నటువంటి ఒక కుట్రాభావం ఇది. ఓకే. ఒక మాట చెప్పాలి, ఓకే. ఇప్పుడు దత్తాత్రేయ స్వామి వారికి సాయిబాబాకి అసలు సంబంధమే లేదు. ఓకే. ఈయన సంపూర్ణమైనటువంటి హిందూ దైవం ఓకే. దత్తాత్రేయుడు. ఎలా ఉంటాడు అంటే, ఒక బిచ్చగాడు రూపంలో మన పక్కన ఉంటాడు, ఉమ్, ఒక తాగుబోతు రూపంలో మన పక్కన ఉంటాడు. అవును. కానీ మనం తెలుసుకోవడం కష్టం. మన ఇంటికి వచ్చి మన దగ్గరే భిక్ష తీసుకుంటాడు. మళ్ళీ ఆ, మనం విసుకొని పంపిస్తుంటాం, లే పోవాయా, ఖాళీ లేదు, తర్వాత రా పో అని చెప్పి. ఉమ్, ఉమ్, ఆ సమయంలో దత్తాత్రేయుడు మీ ఇంటికి మీరు కనుక ఆరాధన చేసినట్లయితే, దత్తాత్రేయుడిని మీ ఇంటికి వచ్చి మీ దగ్గర భిక్ష స్వీకరించడానికి వస్తాడు. అది గమనించి ఇవ్వండి మీరు, ఓకే. మనం వెళ్ళగొట్టకుండా. ఉమ్, అవునా? అతిథి దేవో భవ అంటున్నాం. అతిథి దేవో భవ అంటే నిజంగా ఎవరైతే భిక్షానికి వస్తున్నారో, భిక్షను తీసుకోవడానికి వస్తున్నారో వాళ్ళు కూడా అతిథులే. అవును. వాళ్ళ దేవుడుగానే చూడమనే కదా అవును, చెప్తోంది. అవును, కాబట్టి అలాంటి రూపంలో కూడా దత్తాత్రేయుడు మన చెంతకు వస్తాడు. అవును. నిజంగా దత్తాత్రేయ స్వామి వారిని సంపూర్ణంగా నమ్మితే, ఆయన పేరు చెప్తే గూజుమ్స్ వస్తూ ఉంటాయి గ్యారంటీగా. ఓకే. ఆయన ఇష్టపడితే, ఆ, ఇప్పుడు మనకి గణపతి సత్యనారాయణ స్వామీజీ ఉన్నారు, ఉమ్, ఆయన ఎవరు చేస్తారు? ఉమ్, దత్తాత్రేయుడు. దత్తాత్రేయ. అవును. అవునా? ఉమ్, ఆయన చేసే హోమాలు కూడా ఉమ్, దత్తాత్రేయ స్వామి వారి మంత్రాల్లో ఉండేటువంటి హోమాలే. ఓకే. రాజశ్యామలు ఎక్కువ చేస్తారు స్వామీజీ. ఆ, మీరు చూడండి, ఆయన దగ్గర ఉన్న చిలకలు గిన్నీస్ బుక్ రికార్డు. ఆ, చిలకలు, అన్ని రకాల చిలకలు ఉన్నాయి ఆయన దగ్గర అవును, ఉమ్, ఆశ్రమంలో. అవును. అది గిన్నీస్ బుక్ రికార్డు. ఆ, కొన్ని ఫోటోలు చూసే ఉంటారు, స్వామివారికి ఇక్కడో చిలక, ఇక్కడో చిలక, ఇక్కడో చిలక, అవును. ఇట్లా చేతులు కూడా చిలకలు పట్టుకొని ఉంటారు. అవును. చిలక అంటేనే రాజశ్యామల. ఓకే. ఓకే. ఆ, ఈ గదిలో లోపల గాలి కూడా రావడానికి ఛాన్స్ లేదు నాన్న, ఆ, తలుపులు వేసేసాం. ఆ, రాజశ్యామల ఏకాసనం మీద కూర్చొని అక్షర లక్షలు జపం చేసిన వాడికి ఈ గదిలో గాలి కూడా రావడానికి అవకాశం లేని చోట కూడా రామచిలక వచ్చి మీద వాళ్తుంది. అది రాజశ్యామల. రాజశ్యామల. ఆ, ఆయన ఎక్కువగా చిలకలతో ఇది చేస్తుంటారు, ఎక్కువ సహవాసం చేస్తుంటారు. ఎందుకు? ఆ, రాజశ్యామల. ఆయన చేసేది. ఈ రాజశ్యామల విద్యను ఎవరిచ్చారు? దశమహావిద్యలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ, దత్తాత్రేయ స్వామి వారి వరప్రసాదం. ఓకే. ఆ, పూర్వకాలంలో ఉన్నాయి. మనుగడలోకి తీసుకొచ్చి మనుషులకి దగ్గరగా తీసుకొచ్చినటువంటి దైవం ఎవరన్నా ఉన్నారంటే దత్తాత్రేయ స్వామి వారు. ఓకే. సకల మంత్ర యంత్ర తంత్ర దేవతా స్వరూపంగా దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధన చేయవచ్చు. ఉపాసన చేసేటువంటి వాళ్ళు దశమహావిద్యలు కావచ్చు, ఏ ఇతర దేవతా ఉపాసనలు చేసినా దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధన చేసిన తర్వాత చేస్తే అతి తొందరగా వీళ్ళకి విద్య సిద్ధిస్తుంది. ఓకే. ఉమ్, అది తెలుసుకున్న వారే గణపతి సత్యనారాయణ స్వామీజీ. ఆహా, ఓకే. రహస్యాన్ని తెలుసుకున్నారు అంతే. అది తెలుసుకోకపోతే ఏముంది నాన్న? అవును. అవునా? తొందరగా దేవత అనుగ్రహించాలి, సిద్ధించాలి అంటే జపం చేయాలి. అక్షర లక్షలు జపం చేశామా లేదా తీసి పక్కన పెడితే, మనస్ఫూర్తిగా విశ్వాసంతో భక్తిగా ఆ దేవతను ఆరాధించామా లేదా అనేటువంటిది ఒక విధానం. ఉమ్,
కాబట్టి ఇలాంటివి చేయడం ద్వారా, దత్తాత్రేయ స్వామి వారికి చేయడం ద్వారా వేద విజ్ఞానం, అలాగే మనుషులకు ఉండేటువంటి సకల కష్టాలు కూడా నివారణ అవుతాయి. ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నాం, కేరళలో మంత్రయంత్ర తంత్ర రహస్యాలు ఎక్కువగా చేస్తూ ఉంటారని. అవును. ఏదైతే భూత ప్రేత పిశాచ బాధలు ఉంటాయో అవి కూడా నివారణ కలుగుతాయి. ఓకే. దత్తాత్రేయ స్వామి వారికి 2 రోజులు బిజీ ఉంటుంది అక్కడ గారుగాపూర్లో, అమావాస్య పౌర్ణమి. ఓకే. అవునా? మనకు ప్రయోగాలు చేసేది ఎప్పుడు ఏ రోజులో చేస్తారు? అమావాస్య. సింపుల్ కదా. అవును. ఆయన దగ్గరికి వెళ్తే ఏదైతే ప్రయోగ బాధలు ఉంటాయో, మనకు తెలియకుండా తొక్కుడు బాధలు ఉంటాయో, ఇలాంటివన్నీ కూడా ఆయన దగ్గర పోయి దర్శనం చేసుకుని వస్తే చాలా గ్యారంటీ పోతాయి. అక్కడ కనీసం ఒక 7 రోజులు నిద్ర చేయండి. ఓకే. ఇంకా సంపూర్ణంగా 7 రోజులు నిద్ర చేసి దత్త జపం చేసుకుంటూ, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అని మంత్రం జపం చేసుకుంటూ రోజు దత్తుని దర్శనం చేసుకుంటా అండి. ఇంటికి వచ్చేటప్పుడు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఇంటికి వస్తారు. ఎలాంటి అనారోగ్య బాధలున్నా, ఎలాంటి ప్రయోగాలున్నా మొత్తం అక్కడ వదిలిచ్చేసుకొని ఇక్కడికి రావడం అంతే. సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా అంటే మనశ్శాంతితో ప్రశాంతంగా మరలా మనం స్వగృహానికి చేరుకోవచ్చు. వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఆయన ఆరాధన చేయండి. గ్యారంటీ మీతోనే ఎప్పుడు మీ చుట్టూనే మిమ్మల్ని పలకరిస్తూనే, ఆయన్ని మనలో ఉంచుకునేంత గొప్పగా ఎవరైతే పూజ చేస్తారో ఆయన మనతో ఉంటాడని చెప్పడంలో ఏమాత్రం సంశయం లేదు. మన మనస్సులో ఉంచుకునేంత గొప్ప స్థాయి ఇచ్చి మనం పూజ చేస్తుంటే ఆయన మనతో ఉంటాడని చెప్పడంలో ఏ మాత్రం కూడా సంశయం లేదు. అంత గొప్ప దైవం దత్తాత్రేయుడు. మేధాదక్షిణామూర్తి కూడా అంతే. పిల్లలకి ముఖ్యంగా మేధాదక్షిణామూర్తి స్తోత్రాన్ని వినిపించండి, చదివించండి. వాళ్ళకు ఒక నిబద్ధత వస్తుంది, ఒక దాన్ని ఏమంటారంటే క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఈయనకి చేస్తే, దక్షిణామూర్తికి చేస్తే, దత్తాత్రేయుడికి చేస్తే మనకున్నటువంటి రోగాలు ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి. చాలా బాగుంటుంది నాన్న. 2 సాత్విక దేవతలే, 2 వేద విజ్ఞానానికి సంబంధించినటువంటి వాళ్ళే. ఇద్దరు దేవతలు కూడా మేధస్సుకు సంబంధించినటువంటి వాళ్ళే. వాళ్ళకి పూజ చేయడం ద్వారా గురుగ్రహ దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి తప్పనిసరిగా. మన నవగ్రహాల్లో గురుగ్రహ దోషం ఉంటుంది కదా, అలాంటి దోషాలు కూడా తొలగిపోతాయి. ప్రస్తుతానికి ఇప్పుడున్నటువంటి వాళ్ళల్లో ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళు, మీన రాశి వాళ్ళు తప్పనిసరిగా ఆ దేవత ఆరాధన చేయండి. మకర రాశి వాళ్ళు, ఈ 3 రాశుల వాళ్ళు దత్త చరిత్ర పారాయణ చేయండి, దత్తాత్రేయుడిని ఆరాధించండి, లేదా మేధాదక్షిణామూర్తిని ఆరాధించండి. మీకు ఉండేటువంటి ఇప్పుడున్నటువంటి మనం మే 15 గురుగ్రహ సంచారం జరిగింది కదా, మిథునంలోకి సంచారం జరిగింది కదా. మిథునంలో జరిగినప్పుడు వృశ్చికానికి ఏమో 8వ స్థానం అవుతుంది, మకరానికి 6వ స్థానం అవుతుంది, మీనానికి 4వ స్థానం అవుతుంది. ఈ 3 రాశుల వాళ్ళకి గురుగ్రహ బాధ ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా దత్తాత్రేయుడు మేధాదక్షిణామూర్తిని ఆరాధన చేయండి. మీకు ఉండేటువంటి కష్టాలు కూడా తొలగిపోతాయి. వాళ్ళు అడిగేటువంటి ప్రసాదాలు కూడా అవి అమ్మో అంతంత కావాలని ఏం అడగరు. శనగలు ఉంటాయి, చక్కగా శనగలు గుగ్గిడి చేసి నివేదన పెట్టి మీ పిల్లలకి పెట్టండి, మీరు తినండి. తప్పనిసరిగా దేవత అనుగ్రహం కలుగుతుంది. చాలా చక్కగా చెప్పారు గురుదేవ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో.